హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆనంద్ ఎడ్యుకేషన్ హబ్. ఫ్రెండ్స్, ఏపీ డిఎస్సి సంబంధించి ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే అందుతుంది. సో ఏంటంటే మనకి డిఎస్సి ఎగ్జామ్ షెడ్యూల్ అనేది ఖరారైంది. సో ఎప్పుడెప్పుడు ఈ బాంబు వెళ్తురా అని అందరూ వెయిట్ చేశారు. సో మొత్తానికైతే తన పంతాన్ని అయితే నెగ్గించుకోవాలనేది చూస్తుంది ఈ గవర్నమెంట్లో. సో కాబట్టి ఈ ఎగ్జామ్స్ అనేవి పెట్టే ఇక్కడ ఎలక్షన్కి అయితే వెళ్ళడం జరుగుతుంది. ఇది మాత్రం పక్క. కాబట్టి దీనికి సంబంధించిన షెడ్యూల్ అనేది మనకి ఈరోజు ఆఫీషియల్గా రిలీజ్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించిన షెడ్యూల్ అసలు ఏ విధంగా ఉందనేది ఈ వీడియోలో చూద్దాం. అయితే వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోకు లైక్ చేసి నాకైతే సపోర్ట్ చేయండి. ఇంకా వీడియో యూజ్ అయ్యేటటువంటి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సో ఇక్కడ మనం చూడొచ్చు డిఎస్సి పరీక్షల షెడ్యూల్లో మార్పు. సో ఈ నెల 30 నుంచి ఏప్రిల్ 30 వరకు టీచర్ నియామక పరీక్షలు. సో హైకోర్టు ఉత్తర్వుల మేరకు షెడ్యూల్లో మార్పులు అయితే రాబోతున్నాయి. సో షెడ్యూల్ ఏ విధంగా ఉందని మనం ఇక్కడ చూస్తే మార్చి 30 నుంచి ఏప్రిల్ 3 వరకు రోజుకు 2 సెషన్ల చొప్పున 10 సెషన్లో సెకండరీ గ్రేడ్ టీచర్ల పరీక్షలు అయితే నిర్వహిస్తారు. కాబట్టి ఫస్ట్ హెచ్జిటి పరీక్షలు అనేవి ఇక్కడ నిర్వహించబోతున్నారు. మార్చి 30 నుంచి ఏప్రిల్ 3 వరకు ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. ఇక్కడ టీసీఎస్ కూడా ఈ స్లాట్స్లో ఖాళీగానే ఉంటుంది. 4వ తారీఖు నుంచి జేఈ ఎగ్జామ్స్ ఉంటాయి కాబట్టి ఏప్రిల్ 3 వరకు ఎగ్జామ్స్ అయితే నిర్వహించుకోవచ్చు. కాబట్టి ఇందులో ఎగ్జామ్స్ నిర్వహించేందుకు ఎటువంటి ఇబ్బంది ఉండదు గవర్నమెంట్కి. కాబట్టి హెచ్జిటిసి ఎగ్జామ్స్ అనేవి ఇక్కడైతే జరిగిపోతాయని చెప్పవచ్చు. ఇక ఏప్రిల్ 7వ తారీఖు నుంచి టీజీటీ, పీజీటీ ప్రిన్సిపల్ పోస్టులకు ప్రాథమిక పరీక్ష అయిన ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్. సో వీళ్ళకి ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది 7వ తారీఖు అయితే ఫస్ట్ పెడతారు. సో ఆ తర్వాత ఏప్రిల్ 13 నుంచి ఏప్రిల్ 30 వరకు స్కూల్ అసిస్టెంటు, టీజీటీ, పీజీటీ, ఫిజికల్ డైరెక్టరు, అదేవిధంగా ప్రిన్సిపల్ పరీక్షలను నిర్వహించడం జరుగుతుంది. ఏప్రిల్ 13 నుంచి ఏప్రిల్ 30 వరకు. అంటే ఈ మధ్యలోనే మనకి ఎలక్షన్స్ కూడా జరుగుతాయి. కాబట్టి ఎలక్షన్స్ ఈ మధ్యలో ఎన్ని రోజులు ఉంటాయో ఆ 2-3 రోజులు తప్ప మిగిలిన అన్ని రోజులు కూడా ఈ విధంగా ఎగ్జామ్స్ నిర్వహించే విధంగా ఇక్కడ షెడ్యూల్ అయితే ఖరారు చేశారు. కాబట్టి ఒకసారి కనుక గవర్నమెంట్ షెడ్యూల్ ఇస్తే దానికి అనుగుణంగా డిఎస్సి ఎగ్జామ్స్ నిర్వహించేటటువంటి టీసీఎస్ కండక్ట్ చేసుకుంటూ పోతుంది. ఇందులో ఆగేటటువంటి పరిస్థితి ఉండదు. అదేవిధంగా ఇక్కడ మనం ఇంకో విషయం చూసుకోవాలి. సో సోమవారం మనకి బీఈడీ సంబంధించిన అభ్యర్థులు కూడా కోర్టుకి అయితే వెళ్తున్నారు. హెచ్జిటి వాళ్ళకి 1 నెల ఇచ్చారు. మేము ఇంటర్ వరకు చదువుకోవాలి కాబట్టి మాకు కూడా 2 నెలలు కావాలని ఇక్కడ వీళ్ళు వెళ్ళడం అయితే జరుగుతుంది. సో ఏ విధంగా అయితే హెచ్జిటికి ఇచ్చారో సో మాకు కూడా టైం కావాలని ఇక్కడ సోమవారం కేసు ఫైల్ చేయడానికి అయితే రెడీ ఉన్నారు. కానీ ఇక్కడ కేసు ఫైల్ చేసినా కానీ ఇక్కడ ఆగే పరిస్థితి అయితే కనబడట్లేదు. కాబట్టి వాళ్ళకి ఎగ్జామ్స్ ఎప్పుడైపోయినాయి, మార్చి 5వ తారీఖు వరకు టెట్ ఎగ్జామ్స్ అనేవి కంప్లీట్ అయినాయి. సో హెచ్జిటి వాళ్ళ ప్రకారమే ఇక్కడ ఎస్ఏ వాళ్ళకి కూడా టైం ఇచ్చినట్లయితే మార్చి 5 నుంచి చూసుకున్నా కానీ మళ్ళీ ఏప్రిల్ 5 వరకు నెల అయితే కంప్లీట్ అవుతుంది. షెడ్యూల్లోనే మనకి ఏప్రిల్ 7వ తారీఖు నుంచి టీజీటీ, పీజీటీ స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఈ ఎస్ఏ వాళ్ళకి కూడా ఎగ్జామ్స్ నిర్వహించేందుకు ఎటువంటి సమస్య అయితే లేదు. మనం కోర్టుకి వెళ్ళినా కానీ ఇక్కడ సమయం 1 నెల ఇచ్చే అవకాశం ఉంటుంది. అడిగినట్లు 2-3 నెలలు ఇచ్చే అవకాశం అయితే ఇక్కడ లేదు. కాబట్టి కోర్టుకి వెళ్ళినా కానీ ఇది పని అయితే జరగదని చెప్పవచ్చు. సో ఇక మొత్తానికి 20వ తారీఖున ఈ పరీక్ష రాయడానికి సెంటర్లు ఎంచుకోవడానికి వెబ్ ఆప్షన్లు అయితే ఇస్తారు. సో 25 నుంచి ఆల్ టికెట్ డౌన్లోడ్ అయితే ఉంటుంది. ఈ విధంగా మనకి డిఎస్సి యొక్క షెడ్యూల్ అయితే ఉందని చెప్పవచ్చు. కాబట్టి ప్రభుత్వం తన పందాన్ని అయితే నెగ్గించుకుందని చెప్పవాలి. సో ఇక ఈ ఎగ్జామ్స్ వాయిదా పడతాయి అంటే వాయిదా పడుతుందని భ్రమ అయితే పెట్టుకోకండి. సో ఎవరికైతే ఈ టైం ఉందో ఆ టైంని క్లియర్గా యూటిలైజ్ చేసుకుంటేనే మనం ఒక రేస్లో ఉంటామని చెప్పవచ్చు. కాబట్టి సో మరొక అప్డేట్ వచ్చిన తర్వాత మీకు అందిస్తాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి నాకైతే సపోర్ట్ చేయండి. ఇంకా వీడియో యూజ్ అయ్యేటటువంటి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సో అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.